ధ్యానం చేయటం ఎలాగా అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగాడు. అప్పుడు వారి సమాధానాన్ని విందాం. నీవెంచుకున్న దైవాన్ని చింతన చేయి. ఒకే తలంపు ప్రధానంగా స్థిరపడితే ఇతర ఆలోచనలు తొలగిపోయి చివరకవి నష్టమవుతవి. నానాత్వం ఉన్నంత వరకు చెడు తలంపులు ఉంటవి. ప్రేమ పదం అత్యంత ప్రబలమైతేనే మంచి తలంపులు సమకూడుతవి. కాబట్టి ఒకే తలంపును పూను. ధ్యానం అత్యుత్తమైన అభ్యాసం. కొంతసేపు ఆగి మరల భగవాన్. ధ్యానం ఒక పోరు. ధ్యానం మొదలెడగానే ఇతర ఆలోచనలు గుమిగూడి కమ్ముకుంటున్నాయి. బలం పుంజుకొని నీవు ప్రత్యేక ఆలంబనంగా ఎంచుకున్న తలంపును ముంచివేయ ప్రయత్నిస్తాయి. నీ ఆలంబనం క్రమంగా మరల అభ్యసించడం వల్ల దృఢపడవలే. ఆపైన ఇతర ఆలోచనలు పరాది చిత్తగిస్తాయి. ధ్యాన సమయంలో ఈ హోరాహోరి పోరు తప్పదు. ప్రతివాడు దుఃఖ నివృత్తిని కోరతాడు. దానికి మనశ్శాంతి కావలను. అంటే వివిధాలైన ఆలోచనల వల్ల కలిగే విక్షేపం ఉండరాదు. ధ్యానం ఒక్కదాని వల్లనే మనశ్శాంతి సాధ్యమవుతోంది.